కదలిరా 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 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం దళపతి సమర శంఖం పూరించడానికి కదిరి నియోజకవర్గానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు పెంచే ధైర్యం ఉంటే ఈకలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పేదోడికి 3 పూటలు పువ్వు పెట్టిన పెద్ద ఆయనకు నివాళులు అర్పించవలసిందిగా నారా లోకేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్ 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మీలో ఒక్కడిగా మీలో ఒక్కడిగా మీలో ఒక్కడిగా మీతో ఒక్కడిగా ముందుండి కదిరి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుకుంట ప్రసాద్ గారిని సభను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ యువ సారథి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకులు, గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు మొదలుపెట్టినటువంటి ఈ శంఖారావం కార్యక్రమానికి ఈరోజు కదిరిలో విచ్చేసినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జిల్లా పరిశీలకులు కోవెలమూడి రవీంద్రనాథ్ గారికి, అదేవిధంగా సోదరులు ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు వరుణ్ గారికి, అదేవిధంగా కదిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు భైరవ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ రోజున 4 సంవత్సరాల 8 నెలల కాలమైంది మనం ప్రతిపక్షంలో ఉండబట్టి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గడచిన 4 సంవత్సరాల 8 నెలల పాటు రాత్రనక పగలనక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు, నాయకులే. మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 4 సంవత్సరాల 8 నెలల వెనక్కి వెళ్తే అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా అనే స్థాయి నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మీకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఈ మాట ఎందుకంటానంటే ఎవరున్నారో ఎవరు పోయినారో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం మొదలుపెట్టినాం 4 సంవత్సరాల 8 నెలల క్రితం. ఆ రోజున మన ఎంట ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే స్వచ్ఛమైన నికార్సైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు మన ఎంట అనేది వాస్తవమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 4 సంవత్సరాల 8 నెలల కాలమైన తర్వాత ఈ రోజున ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో పాత రక్తంతో పాటు కొత్త ఉత్సాహము, ఉరగలేసేటువంటి ఉత్సాహము, సమరోత్సాహం కూడా అందరిలో కనపడతా ఉంది. దీనికి కారణం ఒకసారి ఆలోచన చేస్తే గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో ఆలోచన చేయండి. అదే రకంగా ఆయన కుమారుడు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం నారా లోకేష్ గారి గురించి ఆలోచన చేయండి. వాళ్ళిద్దరితో పాటు ఈ రోజున మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కినటువంటి మనందరి తల్లి భువనేశ్వరమ్మ గురించి ఆలోచన చేయండి. ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయో మనకందరికీ తెలుసు. ఒక రాక్షసుడు అధికారం లేకొస్తే ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తాడో 4 సంవత్సరాల 8 నెలలుగా మనమందరం కూడా రుచి చూస్తానే ఉన్నాం, రగిలిపోతానే ఉన్నాం అనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకసారి పరిపాలన గురించి ఆలోచన చేయండి. ఇదే కదిరి నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక అయినటువంటి హంద్రి నీవా సుజల స్రవంతి ఏమాత్రం కూడా నదీ జలాలు అనేది ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ ప్రాంతానికి నదీ జలాల్ని తీసుకొచ్చి మన కళని సాకారం చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది అనేది వాస్తవం అని మీరందరూ గమనించుకోవాలా. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి కియాను కూడా అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, అన్ని రకాలుగా ఆదాయ వనరులు కావచ్చు, ఉపాధి కావచ్చు కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే మాత్రమే దక్కుతుంది. ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది అనేది వాస్తవం అని మీకు అందరికి కూడా తెలుసు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే ఇన్ని రకాలుగా ఈ ప్రాంతానికి అభివృద్ధికి పాటుపడినటువంటి ప్రభుత్వాన్ని మనము గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఫలితం ఏందనేది ఒక్కసారి అందరూ కూడా మళ్ళొక్కసారి ఆలోచన చేసుకోమంటా ఉన్నాను. దీంట్లో చరిత్రహీనులుగా మనమే మిగిలిపోతాం. చివరికి ఈసారి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురాకపోతే అని చెప్పేసి కూడా మనం అందరూ గుర్తెరగాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఇన్ని రకాలుగా అనంతపురం జిల్లాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అన్నా ఉందంటే అది నిస్సందేహంగా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ అనంతపురం జిల్లాకి అంతో ఇంతో మంచి చేసినటువంటి నాయకుడు అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున మన జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా ఆలోచన చేసుకోమంటున్నాను. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో మన నియోజకవర్గంలో ఒక్కసారి మన పరిస్థితులు ఆలోచన చేసుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. మహిళలు కూడా రోడ్డెక్కేసి విచక్షణ రహితంగా ఒక పోలీస్ అధికారి ఒక అధికార పార్టీకి కొమ్ముగాసేటువంటి ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ చేస్తే దాటి దెబ్బలు తిన్నటువంటి మహిళలు మీ ప్రయాస వృధా కాదని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆ లాఠీ దెబ్బల్ని గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. దాదాపు ఈ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల 8 నెలలుగా నాతో పాటి దాదాపు 18 నుంచి 30 కేసులు పెట్టించుకున్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నారు. ఎందుకు పెట్టించుకున్నారంటే ఎక్కడో దొమ్మి చేసావు, దోపిడీ చేసావు, దొంగతనం చేసావు కాదు. ప్రజల సమస్యల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకునేటువంటి క్రమంలో చేసినటువంటి పోరాటాలే ఇవన్నీ కూడా అని ఈ సందర్భంగా మీరందరూ మళ్ళొక్కసారి తెలియజేసుకోమంటున్నాను. మరి ఇన్ని రకాలుగా పోరాటం చేసినటువంటి 4 సంవత్సరాల 8 నెలల మన పోరాటం అంతిమ దశకు చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ రోజున ఈ సంఖ్యారావం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించుకునేటువంటి పరిస్థితులు లేవు.
గత ఎన్నికల సందర్భంగా మనం చేసినటువంటి తప్పిదం మన నియోజకవర్గాన్ని ఆలోచన చేస్తే ఎన్నికల సందర్భంగా మనకు గ్రామ కమిటీలు లేవు, మండల కమిటీలు లేవు, బూత్ కమిటీలు లేవు. ఏ రకంగానూ కమిటీలు లేకుండా ఎన్నికలు నిర్వహించుకుంటే మనము ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో 27,800 ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితులు కడుపులో మంటను రగిల్చినాయి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది మీరు గుర్తెరగమంటా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో ఎందుకు పోయినామంటే ఎన్నికలు మనకున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతేకాదు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలే మనకున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఫలితాలు ఎందుకు చవి చూసినాం? చూడడం ఎందుకంటే ఎన్నికలు నిర్వహించుకోవడంలో మనం విఫలమైనాం. పదే ప్రతి మీటింగ్లో కూడా నేను ఈ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పదే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది ఒక శాస్త్రీయ పద్ధతిగా తయారైనటువంటి పరిస్థితులు మనం అందరూ కూడా అవగాహన చేసుకోవాలా, ఆకలింపు చేసుకోవాలా, ఆచరణలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గతంలో మాదిరిగానే ఈ రోజున సాంకేతికత అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైనటువంటి పరిస్థితులు, ఎన్నికల్లో కూడా సాంకేతికత అనేది ఒక భాగమైందనేది విస్మరించొద్దని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజున ఒక మంచి కార్యక్రమం చేసినారు, నాకు కూడా చాలా మనసులో సంతోషమైంది. నాకే తెలియకుండానే బ్రహ్మాండమైనటువంటి బాగా పనిచేసినటువంటి కార్యకర్తని తీసుకొచ్చి ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చోబెట్టి గౌరవించినటువంటి నారా లోకేష్ గారికి ఈ కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను, అభినందిస్తాను. ఇటువంటి ఆలోచనే మనకు కావాలా? నాయకులు వస్తుంటారు, పోతుంటారు. నాయకులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం, పార్టీ శాశ్వతం, సమాజం శాశ్వతం, ఊరు శాశ్వతం, ఊర్లో ప్రజలు శాశ్వతం, వాళ్ళ భవిష్యత్తు శాశ్వతం. వాళ్ళందరి గురించి ఆలోచన చేయాలంటే మంచి మనసున్నటువంటి కార్యకర్తలు అనేది శాశ్వతంగా ఈ పార్టీకి అవసరమనే ఆలోచనని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తామని చెప్పేసి కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మన ప్రధాన కార్యదర్శి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అంతేకాదు ఈ రోజున మనందరి పోరాటం ఆఖరి దశకు వచ్చే 45 రోజుల్లోనే ఎన్నికలను ఎదుర్కొని పోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నికలు నిర్వహించుకోవడంలో ఏమాత్రం ఏమరపాటు గురి కావద్దని చెప్పేసి మీ అందరినీ కూడా వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 3 రోజుల కాలంలో మనం ఆలోచన చేయాల్సింది బూత్ స్థాయిలో పనిచేయాల్సినటువంటి ఆలోచనని విస్మరించొద్దండి, అప్రమత్తంగా ఉండని చెప్పేసి కోరుతా ఉన్నాను. 4 సంవత్సరాల 8 నెలల పోరాటం కంటే ఎన్నికలకు ముందు, పోలింగ్ కంటే ముందు వచ్చేటువంటి వారం రోజులే చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరందరూ గుర్తెరగాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆరుగాలం ఒక రైతు విత్తనం వేసి పంటని పెంచి పోషించి విత్తనము తూర్పారబట్టేటువంటి సమయంలో ఏదైనా విపత్తు వస్తే అతనికి ఎంత బాధ ఉంటుందో అంతే స్థాయిలో పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు మనసులో బాధ ఉంటుందనేది వాస్తవమని మీరందరూ కూడా గుర్తెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున ఇంత మండు టెండను కూడా లెక్క చేయకుండా మొక్కవోని చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఏ మాత్రం ఆశించకుండా అంకిత భావంతో పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలా, కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, తద్వారా ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలా, తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలా, తద్వారా గడిచిన 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పెచ్చుమీరిపోయినటువంటి దుష్ట పరిపాలనని అంతమొందించాలని ఆలోచనని మరింత మెరుగులు దిద్దుతూ మరింత సమరోత్సాహంతో ముందుకు పోదామని చెప్పేసి మీ అందరినీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సోదరులు, కదిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జు భైరవ్ ప్రసాద్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన కదిరి నియోజకవర్గానికి శంకరావం సభకు విచ్చేసిన మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారికి, అలాగే రామసుబ్బారెడ్డి అన్న గారికి, అలాగే ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే సభ ముందున్న
తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజులు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మన సొమ్ముతో ఈరోజు ఎక్కడ చూసినా హోర్డింగ్స్ పెట్టించాడు. సిద్ధం సిద్ధం అని ఒక్కటే చెప్తున్నాం, మేము కూడా మీకు యుద్ధం చేయడానికి సిద్ధము అని చెప్పి చెప్తున్నాం. అలాగే మన పక్క నియోజకవర్గమే మన ముఖ్యమంత్రి గారి పులివెందుల నియోజకవర్గం. మనం ఈరోజు చూసుకున్నట్లయితే, ఎందుకంటే రాష్ట్ర సమస్యలు పెద్దలు అందరూ చెప్తారు, మన లోకల్ సమస్యలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ మన పక్క నియోజకవర్గమే పులివెందుల నియోజకవర్గం. ఎందుకంటే ఆయనకు బాగా పరిచయం ఉన్న నియోజకవర్గం మన ముఖ్యమంత్రి గారికి. ఇక్కడ మన కదిరి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సాక్షి పేపర్లో నేను చూశాను, సాక్షి పేపర్లో వచ్చేసి జగనన్న కాలనీలు అని చెప్పి లేఅవుట్లు వేసేసి బ్రహ్మాండమైన అడ్వర్టైజ్ ఇచ్చాడు. అవి చూసినప్పుడు అబ్బా ఇంత బాగా కట్టించాడు, ఇంకా ఏ పార్టీలు కూడా అధికారంలోకి రాలేవేమో అని నేను అనుకున్నాను. అలాగే 2022లో 2023లో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీలను ఒక్కసారి మీరంతా వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రోడ్లు, కాలువలు, డ్రైనేజీ అవన్నీ ఒక్కసారి చూపించమని ఒక్కసారి మాకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మేము 2022లోను ఒకసారి జగనన్న కాలనీలో 3 చోట్ల ఇక్కడ కదిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లి చూసినట్లయితే ఇంతవరకు అక్కడ పునాదులు మాత్రమే వేసి ఉన్నాయి, రోడ్లు లేవు, అలాగే డ్రైనేజీ లేదు, తాగునీరు లేదు, ఎక్కడే గాని ఏమీ లేవు. 2022 తర్వాత మళ్ళీ రెండోసారి 2023లో వెళ్ళాం, అదే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. అలాగే గమనుండే మీరు గమన మీటింగ్ రండి. అలాగే ఇంతవరకు జగనన్న కాలనీలను ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నాయి. ఇక్కడ 2800 ఇళ్ళు ఇచ్చారు సార్ లోకేష్ సార్ మా కదిరి నియోజకవర్గానికి. ఇంతవరకు 200 ఇళ్లలో కూడా చేరిన దాఖలాలు లేవు. అక్కడ రోడ్లు లేవు, సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. అలాగే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు మేము సందర్శించాం, 2 సంవత్సరాలు ఇదే విధంగా ఉంది. అలాగే ఇక్కడ కదిరి నుంచి రాయచోటి వెళ్లే రోడ్డు చూసుకున్నట్లయితే అంతా తొవ్వి వదిలేశారు. ఎన్పీకుంట మండలం గాండ్లపెంట వాసులు అందరికీ తెలుసు, మీ అందరికీ రోడ్డు ఏ విధంగా ఉంది అనేది మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతవరకు దాన్ని అతి లేదు గతి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన కదిరి నియోజకవర్గంలో మనందరికీ దైవమైనటువంటి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి చూసుకున్నట్లయితే ఈరోజు కోనేరు ఇంతవరకు బాగుపరిచిన దాఖలాలు లేవు. ఇంతకు ముందు ఒక్కసారి టెండర్లు పిలిచారు, అది నీటి పాలైపోయింది. మళ్ళీ రెండోసారి టెండర్లు పిలిచారు, అవి కూడా నీటి పాలైపోయినాయి. ఇంతవరకు దాన్ని కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, ఇంతవరకు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు సార్. అలాగే ఇక్కడ దాదాపు కదిరి టౌన్ నందు దాదాపు 1,00,000కు పైబడిన జనాభా ఉంది. ఇంతవరకు హిందువులకంటూ ఒక శ్మశాన వాటిక లేదు. కాబట్టి లోకేష్ సార్ గారికి మేము విన్నవించుకుంటున్నాం, జనసేన పార్టీ తరఫున హిందూ శ్మశాన వాటికను ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అయ్యా, ఇవన్నీ ఎప్పుడు సిద్ధం చేస్తావు అని చెప్పి సిద్ధం చేసి ఎన్నికలకు రా తేల్చుకున్నాం. కాబట్టి ఒక్కటే లోకేష్ సార్ గారికి మేము మనవి చేసుకుంటున్నాం, కదిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకొని వస్తామని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు అన్నం తినలే ఇంకా ఎందుకు అరుస్తారు? సోదరుడు భైరవ్ ప్రసాద్ గారు మాట్లాడుతూ పదే ఒకటి నాకు గుర్తు చేసినారు, పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. గత పెద్దలు వచ్చినారు, ఎట్లాగూ జనరల్ సెక్రటరీ గారు, ఆయనకు కూడా ఒకటి తెలియజేస్తాం ఈ వేదిక మీద నుంచి. గత సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో అభ్యర్థి పదే ఎన్నికలను అభ్యర్థించేటప్పుడు
మనకు కూతవేడు దూరంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నాడు, కాబోయే ముఖ్యమంత్రి ఉన్నాడు, మనకు మంచి చేసినాడని చెప్పేసి ఆ ఓట్లు అడిగినటువంటి పరిస్థితి. తీరా చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడయ్యా కూతవేడు దూరంలో ఉంటే, కదిరిలో గొడ్డలు కొనుక్కొని వాళ్ళ చిన్నాయనకు కూత ఆపేసినాడు, కానీ మాకు చేసింది ఏమీ లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో భైరవ్ ప్రసాద్ గారు కూతవేడు దూరంలో జగన్ ఉంటే మళ్ళీ ఇంకొక గొడ్డలు కొనుక్కునే ప్రయత్నం చేస్తాడేమో. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళకి తప్పద్దండి. ఇప్పుడు మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి నాయకులు, పెద్దలు, గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఆగు తమ్ముడు, ఇంత స్పీడా? కదిరి నియోజకవర్గం జోషే వేరు. ఒక్క విషయంలో కదిరి నియోజకవర్గాన్ని నేను గుర్తుపెట్టుకుంటా జీవితాంతం. అదేంటో తెలుసా? బహుశా భారతదేశ చరిత్రలో పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరికీ చేయి నొప్పి వచ్చి ఉండదు, నా ఒక్కడికి వచ్చింది. దానికి కారణం ఇక్కడున్న కదిరి ప్రజలు. ఆనాడు నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి అసలు ఒక తాత నా చేయిని ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అని గట్టిగా లాగాడు, ఇంకా నొప్పి అలానే ఉంది. అందుకే నా జీవితాంతం కదిరి ప్రజల్ని నేను మర్చిపోలేను, నా గుండెల్లో పెట్టుకుంటానని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఈరోజు మహాశివరాత్రి అయిన ఈ శంకరామం సమావేశానికి వచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకన్నా స్పీడ్, అది ప్రాబ్లం. నేను చూస్తున్నా అసలు ఉమ్మడి అనంతపూర్ జిల్లా జోషే వేరు. ఈ రోజు 5వ మీటింగ్ హిందూపురంలో మొదలైంది, ఇప్పుడు కదిరికి వచ్చాను. మీ ఊపే వేరు. నాకు ఒక విషయం అర్థమైంది, ఈ స్పీడ్కి ఆ ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం కూడా ఖాయం. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతి నిలయం ఉన్న పుణ్యభూమి అనంతపురం జిల్లా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని సేవా భావం ప్రపంచానికి నేర్పించిన బాబా సత్యసాయి గారు పుట్టిన ప్రాంతం ఈ అనంతపురం ప్రాంతం. మన జిల్లా ధర్మవరం చీరలు ప్రపంచం అంతా ఫేమస్. అంతేకాదు అనంతపూర్ జిల్లా ప్రజలు నమ్మకాన్ని రొమ్ము చేయరు. ఎవరన్నా బాగా పని చేస్తే వాళ్ళని గుండెల్లో కాపాడుకుంటారు. ఎవరన్నా జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ నా 2 చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో పదే మహిళలకు అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మొదటిది, బాబాయిని చంపింది ఎవరు? ఈరోజు మీ చెల్లమ్మ సునీత గారు ఏకంగా మాకు న్యాయం జరగట్లేదు, ఈరోజు మా తండ్రి చనిపోయారంటే దానికి కారణం జగన్, ఆయన అనుచరులని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. జగన్కి రెండో ప్రశ్న, ఈరోజు ఎందుకు మీరు విడిసిన బాణం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈరోజు మీ వ్యతిరేకంగా పోరాడుతున్నారు? ఆనాడు ఎన్నికలకి తల్లిని చెల్లిని వాడుకున్నావే, ఈరోజు అదే తల్లిని చెల్లిని మెడబట్టి రోడ్డుపై గెంటేసింది నువ్వా కాదా అని నేను జగన్ని ప్రశ్నిస్తున్నా. అసలు చాలా బాధేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలా. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని అడుగుతున్నా.
మనందరం చూసాం. అదే సభలో పదే పదే సంక్షేమం గురించి మాట్లాడాడు. అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ₹2 కిలో బియ్యం తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్. అంతెందుకు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్. ఇదే జగన్ 10th క్లాస్ పేపర్లు కొట్టేసే పనిలో ఉన్నప్పుడు మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు జగన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తాడని రాజశేఖర్ రెడ్డి గారు బెంగళూరుకి పంపించిన రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పథకం అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ చంచల్ కూడా జైల్లో చిప్ప కూడా తినే సమయంలో మహిళలకి పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, అంతేకాదు టిట్కో ఇల్లు కట్టి ఇచ్చి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. ఈ సభాముఖంగా జగన్ మహిళలకి చేసిన మోసాల గురించి కూడా మాట్లాడాలి. మొదటి మోసం, సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. చేశాడా తల్లి? లేదు. రెండో మోసం, 40 సంవత్సరాలు నిండిన, క్షమించాలి, 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా తల్లి? లేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా తల్లి? ఇంకా నాలుగో మోసం, 30 లక్షల ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మన నియోజకవర్గంలో కనీసం 300 ఇళ్లన్నా ఈ ప్రభుత్వం కట్టిందా? కట్టలేదు. ఇది ఈరోజు ఈ సైకో జగన్ చేసిన మోసాలు. పాదయాత్రలో అక్కా చెల్లెల్ని కలిసా. వాళ్ళు పదే పదే నేను ఒక విషయం అడిగారు. అన్న, మేము బాగా చదువుకోవాలనుకుంటున్నాం, కానీ పై చదువులకి మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. అందుకే ఈరోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ కళలకు రెక్కల పేరుతో ఏకంగా ఎవరన్నా ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకుంటే వడ్డీ లేని బ్యాంక్ రుణాలు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అక్క చెల్లెలకి అందిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అమ్మా, జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు. మన సినిమా చూస్తాం కదా, బ్రహ్మానందం గారు స్పీడ్గా బిల్డప్ వేసుకుని వచ్చేస్తారు. అలా జగన్ కూడా బిల్డప్ బాబాయ్ లాగా వస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఒక సభకి వెళ్తే ఏం మాట్లాడాలి తల్లి? ఆయన ప్రజలు చేసిన మంచి పనులు చెప్పాలా. 5 సంవత్సరాల్లో ఆయన ప్రజలకి పీకిందేంటి, పొడిచిందేంటో చెప్పాలా. అది చెప్పడు తల్లి. ఏ సభకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చెప్పం ఒక పక్కన, ఇంకొక పక్కన పవన్ అన్న చెప్పం. అంటే నాకు డౌట్ వచ్చింది తల్లి, జగన్ రాత్రిలో పడుకున్నప్పుడు కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటా. అందుకే పొద్దున్న లేచేటప్పుడు కూడా చంద్రబాబు 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 గారని చెప్పి లేస్తాడని నాకు అర్థమైంది. జగన్ని అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది, అచ్చు జగన్ లాగా ఉంటుంది. జగన్ని చూస్తే నాకు గుర్తొచ్చేది కోడి కత్తి. జగన్ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గొడ్డల పోటు. జగన్ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన కసాయి వ్యక్తి. ఈరోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా జగన్, నీకు డెవలప్మెంట్ స్పెల్లింగ్ నీకు తెలుసా? అసలు డెవలప్మెంట్ అర్థం నీకు తెలుసా? నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగే సమయంలో భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానివ్వండి, హైదరాబాద్లో సైబర్ టవర్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, ఐఎస్బి కానివ్వండి, నల్సార్ కానివ్వండి, ఇలాంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు, జగన్ ఉన్న చంచల్ కూడా జైల్ని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 2014 నుంచి 19 మధ్య
మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పోతే ఒక రోజంతా పడుతుంది. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్కి కియా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఫాక్స్కాన్, సెల్కాన్, టీసీఎల్, హెచ్సిఎల్, జోహో ఇట్లా చెప్పుకుంటా పోతే వేలాది పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా జగన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మళ్ళీ విజయసాయిరెడ్డిని పంపిస్తా, సాక్షి విలేకరుని పంపిస్తా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తానంటే ఇది కుదరదు. టైం డేట్ ఫిక్స్ చేయండి, వచ్చేదానికి నేను సిద్ధమని ఈ సభాముఖంగా మళ్ళీ నేను సవాల్ ఇస్తున్నా. జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడని నేను ఇక్కడ సమావేశం బహిరంగ సభలో కూడా చెప్పా. జగన్కి 2 బటన్లు ఉంటాయి, ఒకటి బొలుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎట్లా పోతుందో చెప్పాలి కదా తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. క్వార్టర్ ధరలు పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీ అందరి ఆశీస్సులతో 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ఇంకొక 10 రోజులతో కదిరిలో నేను పాదయాత్ర చేసి కరెక్ట్గా 1 సంవత్సరం అవుతుంది. ఆనాడు మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నా, నేను నేరుగా చూసా. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత బాబు సూపర్ 6 హామీలు మేము ప్రకటించాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 3వ హామీ, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. అందుకే రైతులను ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా 4వ హామీ, ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 6వ హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈరోజు నేను జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 5 సంవత్సరాలుగా మీరు బీసీలకి ఏం చేశారు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీల్ని అతి కిరాతకంగా మీరు చంపేశారు. మనందరం చూసాం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, చంద్రయ్య గారు, జాలయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు 75,000 కోట్ల బీసీ సప్లాన్ని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. బీసీలు పడుతున్న కష్టాలు చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి జై హో బీసీ గర్జనలో బీసీలకి ఒక ప్రత్యేక డిక్లరేషన్ పెడతాం జరిగింది. దాంట్లో మనం ఇచ్చే మొదటి హామీ, బీసీలకి 50 ఏళ్ళకి
పెన్షన్ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది కూడా ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తాం. రెండోది, బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మన ప్రభుత్వం తీసుకొస్తుంది. మూడో హామీ, బీసీ సబ్ ప్లాన్ కింద 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వం బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ 10% తగ్గించింది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తగ్గిన 10% రిజర్వేషన్ మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నాం. స్వయం ఉపాధి కోసం 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నిముట్లు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు అందజేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. తరతరాలుగా బీసీ సోదరులు ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నారు. 6 నెలలకు ఒకసారి వెళ్ళి మీరు మీ బీసీ సర్టిఫికెట్ ని రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పోవాలి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీలకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చివరి హామీ, నేను పాదయాత్రలో చూసా అనేక బీసీ భవనాల పనులు ఆనాడు మన ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేయాల. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లో ఆ బీసీ భవనాలు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లా అంటే మా పుట్టినిల్లుకు వచ్చినట్టుంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ ని గెలిపించి శాసనసభకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక అనంతపూర్ జిల్లాకి దక్కుతుంది. అందుకే అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశారు. కరూరు జిల్లాలో ఈరోజు కార్లు పండించే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక కియా అనుబంధ సంస్థలు తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించిన ఘనత మన ప్రభుత్వాన్ని. అంతేకాదు 2014 నుంచి 2019 వరకు 1,30,000 మంది రైతులకి 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించిన ఘనత మన ప్రభుత్వాన్నే. జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం. అరటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఇంతేకాదు ఆనాడు కరువు వచ్చి మన చెట్లు చనిపోతే ఏకంగా వాటర్ ట్యాంకర్లు పంపించి చీనీ చెట్లు కూడా కాపాడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు వేదికమైన పెద్దలందరూ శాసనసభ్యులుగా ఉండే కరువు తీవ్రంగా ఉందని చెప్తే ఏకంగా ఒకే ఒక సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. రాయలసీమ రైతులకి జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ని ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు జగన్ ఒక దరిద్రపు పాదం అడుగుపెట్టిన దగ్గర నుంచి చూసాం. ఎప్పుడు రాని విధంగా 30 సంవత్సరాల్లో రాని విధంగా ఈ రోజు మనకు కరువు వచ్చింది. కనీసం తాగునీరు కూడా ఈ ప్రభుత్వం అందించే పరిస్థితి లేదు. ఇక్కడున్న రైతాంగాన్ని అడుగుతున్నా, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ₹1 ఈ ప్రభుత్వం మనకి సాయం చేసిందా? లేదు. అంతేకాదు ఆనాడు పట్టు రైతులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం. ఈ రోజు అదే పట్టు రైతుల్ని ఏకంగా మెడబట్టి బయటికి గెంటేసింది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ హయాంలో 15 లక్షల ఎకరాల్లో ఏకంగా వేరుశెనగ పంటేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది 3 లక్షలకు పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎన్నికల ముందలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలుగా ₹1 కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. హంద్రినివా ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తున్నారు, ఒక సిమెంట్ బస్తా వేయలేదు. ఏకంగా
తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరూరు ఎత్తిపోతుల పథకానికి మళ్ళీ శిలాఫలకం వేశారు తప్ప అక్కడ కనీసం 1 కోటి రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు చూస్తున్నా ఊరూరు ఒక శిలాఫలకం కనపడుతుంది, కానీ ఎక్కడ పనులు అవలేదు. అవి జగన్ దిష్టి బొమ్మల్లాగానే మిగిలిపోతాయని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా మన నియోజకవర్గానికి వచ్చేగల కదిరి నరసింహస్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ కదిరి నియోజకవర్గం. కదిరి ప్రజల జోషే వేరు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఇక్కడున్న చాంద్ బాషా గారు, ఇంకొక పక్కన ప్రసాద్ గారు కలిసి 1200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. షాదీ మహల్ కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, ఇండోర్ స్టేడియం కానివ్వండి, ఏకంగా ఇక్కడనే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేసింది మన ప్రభుత్వం. డ్యాములు కట్టాం, బస్ స్టాండ్లు ఏర్పాటు చేశాం. అడిగిన మేరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి పథకాలు ఆనాడు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ పాదయాత్రలో వచ్చాడు, మనకి హామీలు ఇచ్చారు. అన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మొదటి హామీ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాడు. చేశాడా? లేదు. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని తీసుకొస్తున్నాడు. కనీసం 1 పరిశ్రమ తీసుకొచ్చాడా? లేదు. ఏకంగా గవర్నమెంట్ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దా అన్నాడు. తీర్చిదిద్దాడా? లేదు. ఏనాడైనా ఇక్కడున్న శాసనసభ్యుడు అడిగాడా? ఏనాడైనా ఇక్కడున్న శాసనసభ్యుడు కదిరి నియోజకవర్గం ప్రజల తరపున పోరాడా, మాట్లాడా అని అడుగుతున్నా. ఇక్కడున్న శాసనసభ్యుడు అవినీతిలో మటుకు సిద్ధహస్తుడండి. పక్కనున్న ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నాడు. అక్కడ పుట్టపర్తి ఎమ్మెల్యేనే అవినీతికి కింగ్ అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్నాడు. మనందరం చూసాం. ఏకంగా సోలార్ పార్క్ లో పనిచేస్తున్న అనేక ఏజెన్సీల నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంతేకాదు ఏకంగా ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరగాలంటే ఆయన కంపెనీలకే ఇవ్వాలా. ఇంకో పక్కన రింగ్ రోడ్ పనులు పూర్తి చేయకుండా డబ్బులు ఈరోజు విత్డ్రా చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా కదిరి నరసింహస్వామి దగ్గర కూడా డబ్బులు దొబ్బేశాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. ఆ సిద్ధాస్తుడు చెప్తున్నా, కదిరి నరసింహస్వామితో పెట్టుకున్న స్వామి నీ పని గోవిందా గోవిందా. ఇంకా 2 నెలలు ఓపిక పెట్టు, భారీ మెజారిటీతో నిన్ను ఓడించి ప్రజలు ఇంటికి పంపిస్తారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. అందుకే ఇక్కడున్న కదిరి ప్రజలందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం. హంద్రినివా మెయిన్ కెనాల్ నుంచి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా. వేరుశెనగ టొమాటో రైతుల్ని ఆదుకుంటాం. ఏకంగా జగన్ బ్రాండ్ల వల్ల అనేక మంది ఇబ్బంది పడతాం కూడా మనం చూస్తున్నాం. పాత మద్యం విధానం తీసుకొస్తాం, షాపులు తగ్గిస్తాం, మద్యంకి బానిసలు కాకుండా ప్రజల్ని కాపాడే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎంతో మంది ఉద్యోగాలు ఉపాధికి గల్ఫ్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతున్నారు. వాళ్ళందరికీ మెరుగైన ట్రైనింగ్ అందిస్తాం. మెరుగైన ఉద్యోగాలు మన రాష్ట్రంలోనే కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభ హామీ ఇస్తున్నా. మన నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. టిట్కో ఇల్లు నేను చూసా, పాదయాత్ర నేను సెల్ఫీ దిగా. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఇల్లు పూర్తి చేసి గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులు తెలుపుతున్నాం. ఇంకా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తాతయ్య గారు లోపల తీసుకోండి, పాపం ఎండ ఉంది. తెలుగుదేశం పార్టీ బలం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన నాయకుడు పిలుపు రా కదలి రా అంటే పరిగెత్తుకుంటాం మనం వెళ్తాం. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు. 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్నా తమ్ముడు నాకు ఇచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా. ఆనాడే చెప్పా, గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం, మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ప్రభుత్వం. నా పైన SC ST కేసు పెట్టింది ప్రభుత్వం. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను కదిరిలో హామీ ఇచ్చా కార్యకర్తలకి, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది. 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు అవసరమైతే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ ఎర్రబుక్ చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చపడుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది తల్లి ఎర్రబుక్. సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైకాపా నాయకులు. లోకేష్ ఊరూరు తిరుగుతా ఎర్రబుక్ చూపిస్తున్నాడు. మమ్మల్ని కాపాడండి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి అని పదే పదే చెప్తున్నారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఇక్కడనే ఉన్నా, కదిరిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజల ముందల పెట్టి నన్ను అరెస్ట్ చేయి. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ఆనాడు చూసాం, 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 270 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు. నేను అడుగుతున్నా జగన్కి, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో. ఆ FIR మర్చి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. బామలకే భయపడని కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా? కార్యకర్తలందరూ చెప్తున్నా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, తమ్ముడు కూర్చోమ్మా, కూర్చోవాలి. నువ్వు ఎంత అరిసినా అది అవుదు. ఈరోజు నువ్వు ఎంత అరిసినా అది అవుదమ్మా. ఆ నిర్ణయం ఒకే ఒక వ్యక్తి తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు. సో కూర్చోదమ్మా, కూర్చున్నాను. ఇది వైకాపా పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అర్థం చేసుకోవాలి తమ్ముడు, దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన నాకు ఒకటే చెప్పాడు, తమ్ముడు నువ్వు ముందరికెళ్ళి ఒక అన్నగా నీకు అండగా నిలబడతానని చెప్పారు. పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకున్నప్పుడు ఏకంగా విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకున్నప్పుడు బార్డర్ దగ్గర దాదాపు 3 గంటల సేపు ఆపి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయం తీసుకున్నాడు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ని తరిమి కొట్టాలని. అందుకే జన సైనికులకి, పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా,
జన సైనికుల పేరుతో పసుపు సైన్యం పైన దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్. అదేవిధంగా పసుపు సైన్యం పేరుతో జన సైనికుల్ని తిడుతూ దొంగ పోస్టులు పెడుతున్నారు ఈ పేటీఎం బ్యాచ్. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, ఏంటది? సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఆ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈ శంకరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక పిలిపిస్తున్నా. అన్నగారు బ్యాగ్ మీ అందరికీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఒక కిట్ పంపిస్తున్నాం. దీంట్లో దీంట్లో 25 క్యాలెండర్లు ఇట్లా గుంపుగా 25 క్యాలెండర్లు కట్టి మీకు మేము పంపిస్తున్నాం. ఇలా 10 పంపిస్తాం. అంటే మీ బూత్లో ఎన్నిళ్ళున్నాయో దాని ప్రకారం 250 300 350 ఈ క్యాలెండర్లు మీకు పంపిస్తాం. వచ్చే 10 రోజులు ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఒక పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి, ఇంకో పక్కన మన క్యాలెండర్ ఉంది. ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు చేర్చమంటున్నానంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుని మళ్ళీ అదే గడప దొక్కి చూడు తల్లి 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. ఇంకా మీ అందరికీ కార్డులు కూడా ఇచ్చాం. ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఒక పక్కన బాబు సూపర్ 6 రాస్తుంది, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా ఈ 6 హామీలు ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా మనందరం కష్టపడాలి. ఇంకో పక్కన సైకిల్ కూడా ఇస్తున్నాం. సైకిల్ వేసుకుని మనం ప్రతి గడప దొక్కాలి. ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది, అందుకే కార్యకర్తలు కూడా క్యాప్లు ఇచ్చాం. ఈ క్యాప్లు వేసుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను కోరుతున్నా. గతంలో మనం అనేక కార్యక్రమాలు చేశాం. బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో అనుసంధానమై చేశాం. దానికి కారణం ఒకటే, ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో నాకు తెలిసేదానికి ఈరోజు వేదికమైన పెద్దల ప్రమేయం లేకుండా పనిచేసిన కార్యకర్తలు నేను కలిశాను. వాళ్ళకి ఈరోజు నేను ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇష్టం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ ఇది ఎత్తి చూపించాలి. ఉత్తమ కార్యకర్త అవార్డు ఇచ్చిన వాళ్ళందరూ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు ఎత్తి చూపించాలి. ఇది అవార్డు ఒకటే కాదు, కోడ్ కూడా ఉంది ఇక్కడ. రేపు బాబు గారిని కలవాలన్నా, నన్ను కలవాలన్నా, నేను ఏ మీటింగ్ లో ఉన్నా కూడా రైట్ రాయల్గా మా గడప దొక్కే హక్కు ఇచ్చే సర్టిఫికేట్. ఇంతకాదు, ఎట్లయితే ఈరోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వచ్చి మీకు అవార్డులు ఇచ్చాను, సన్మానం చేశాను, అదే విధంగా రేపు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. సీనియర్లు గౌరవిస్తా, జూనియర్లు గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా, పనిచేసే వాళ్ళకే పదవులు ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇంకా వచ్చే 10 రోజుల్లో ప్రతి గడప దొక్కాలి. బాబు సూపర్ 6 హామీ ప్రతి వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎలా మన ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా? ప్రతి గడప దొక్కుతామా? ఇంకా కేసుల గురించి మీద బాధపడాల్సిన అవసరంలా. 22 కేసులున్నాయి, నన్ను ఏం పీకలేకపోయారు. ఏముంది, మహాండిగా 2 కేసులు పెడతారు, దానికన్నా ఏదేమి లేదు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం,
దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు, దొంగ కేసుల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తల్ని బైండ్ ఓవర్ చేశారు, కార్యకర్తల్ని ఏకంగా పోలీసులు మెట్లెక్కిచ్చారని. మనకెందుకు నామోషి ఉండాలి? మనకెందుకు నామోషి ఉండాలి? ఏం తప్పు చేయలా, ప్రజల కోసం పోరాడినందుకు మన్ని ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. 2019 నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది ప్రభుత్వం. పోలీస్ స్టేషన్ అత్తగారి ఇళ్ళగా మారిపోయింది, అత్తగారి ఇళ్ళగా ఉందని. ఏ నామోషి అవసరంలా, ప్రజల కోసం పోరాడం, ప్రజల తరపున పోరాడం. అందుకే ఈరోజు మన పైన దొంగ కేసులు పెట్టారు. ఎవరు భయపడద్దు, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ కార్యకర్తలు నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కదిరి ప్రజలందరికీ, పసుపు సైన్యానికి, జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య. ఇంపడాలా మా ముద్దల మావయ్యకి. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు మనందరం మన చేయి గుండె పైన పెట్టుకుని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రతిజ్ఞ అంత చేయాలని ప్రసాద్ గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ. అందరూ గుండెల మీద చేయి పెట్టుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అందరూ కూడా గుండెల మీద చేయి పెట్టుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ పేరు చెప్పిన తర్వాత నేను పలికే మాటలు పలకమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. కందికుంట వెంకట ప్రసాద్ అని నేను, మీరు కూడా అందరు మాట్లాడాలా. ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. చెల్లెమ్మ అత్తెల చిన్నమ్మ శ్రీశైలం
మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు పెంచే ధైర్యం ఉంటే రారా. ఈ ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని. ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా. స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆ కలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాల మీంతైన పోచుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆశైతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని